హే గాయ్స్, ఎలా ఉన్నారు? ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో 100 మందికి పైగా ఉన్నారని, అందులో ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకుల కుమారులు, బడాబాపుల పిల్లలు కూడా ఉన్నారని సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఆ రేవ్ పార్టీకి వెళ్ళాలంటే ఒక్కరికి ఎంట్రీ ఫీజు 50 లక్షలు అని అంటున్నారు. అందులో నిజమెంత? మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళలో నటి హేమ గారు, హీరో శ్రీకాంత్ గారు, డ్యాన్స్ మాస్టర్ జానీ గారు కూడా ఉన్నారంటూ న్యూస్ వైరల్ అవుతుంటే అది మేము కాదు అంటూ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? లోపల ఏం చేస్తారు? పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు? రైడ్లో దొరికిన వారు ముఖాలు కనిపించకుండా ఎందుకు ముసుగులు వేసుకొని వెళ్తారు అనే అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియాలో వెస్టర్న్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతుంది. అలా వెస్టర్న్ కంట్రీస్లో ఉండే కల్చర్ ఇక్కడికి పాకుతుంది. అలా అందులో భాగంగా వచ్చిందే ఈ రేవ్ పార్టీ. రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయి మెల్లగా ప్రపంచమంతా పాకింది. జనరల్గా ఈ కల్చర్ స్టార్ట్ అయిన కొత్తలో క్లోజ్డ్ ఏరియాస్లో పెద్దగా మ్యూజిక్ పెట్టుకోనో లేదా లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయడం ఉండేది. ఇక వెస్టర్న్ కంట్రీస్లో మద్యం సేవించే అలవాటు ఉండడంతో అది కూడా ఇండియాలో కంటిన్యూ అయింది. అలా రాను రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. వైల్డ్ బిహేవియర్తో చేసుకునే పార్టీలకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఈ రేవ్ పార్టీస్ కల్చర్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్లాట్ఫామ్గా మారింది. రేవ్ పార్టీస్ ఇండియాలో ఇల్లీగల్. రేవ్ పార్టీస్ చాలా సీక్రెట్గా జరుగుతాయి. ఈ పార్టీస్లో మద్యంతో పాటు విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటూ న్యూడ్గా డ్యాన్స్ చేయడం, చాలా సెక్స్ యాక్టివిటీస్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ ఓకే అనుకున్న వారే ఈ రేవ్ పార్టీకి అటెండ్ అవుతారు. జనరల్గా రేవ్ పార్టీస్ అంటే చాలా ఖర్చు పెట్టి చేస్తారు అని తెలుస్తుంది. ఏదైనా కొంతమందితోనే ఈ పార్టీని కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 150 మెంబర్స్ అంటే 150 మెంబర్స్కి ఛాన్స్ ఉంటుంది. అలానే తెలియని వారిని లోపలికి అలౌ చేయరు. ముందుగానే పార్టీలో ఉండే యాక్టివిటీస్ గురించి చెప్పడంతో పాటు పార్టీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని తీసుకొని పార్టీని ప్లాన్ చేస్తారు. మందు, డ్రగ్స్, విచ్చలవిడిగా సెక్స్, ఇలా వీటన్నిటికీ ఓకే అనుకున్న వారే ఈ రేవ్ పార్టీస్లో పాల్గొంటారంట. లోపలికి వచ్చే ముందు మొబైల్స్, కెమెరాస్ లాంటివి అనుమతించరు. అలానే సీసీ కెమెరాస్ కూడా ఆఫ్లో ఉంటాయి. వచ్చిన ప్రతి పర్సన్కి ముందే వివిధ రకాలైన టెస్టులు చేస్తారు. ఈ పార్టీలో ఏమేం యాక్టివిటీస్ ఉంటాయో ఒక మెనూ లాగా ప్రిపేర్ చేస్తారు. రకరకాలైన ఫ్యాంటసీస్ మరియు సెక్స్ యాక్టివిటీస్ కూడా ఈ పార్టీస్లో ఉంటాయని తేలింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఇవన్నీ ఉన్నాయని కాదు, కొన్ని ప్లేసెస్లో రేవ్ పార్టీస్లో ఇలా జరుగుతాయని తెలుస్తుంది. ఫస్ట్లీ ఈ రేవ్ పార్టీ అనే కల్చర్ మన ఇండియాలో గోవాలో స్టార్ట్ అయింది. అలా ఇది వేగంగా ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకి పాకింది. ఈ పార్టీస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి పోలీసులు రైడ్ చేస్తుంటారు. మన ఇండియాలో సెక్షన్ 22 ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం. ఇలా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే NDPS యాక్ట్ 1985 ప్రకారం ఇది ఇల్లీగల్. అలా చేస్తే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ కూడా వేస్తారు. ఈ రేవ్ పార్టీస్లో దొరికిన వాళ్ళ దగ్గర బ్లడ్ మరియు హెయిర్ శాంపుల్స్ తీసుకొని టెస్ట్లకి పంపిస్తారు. అందులో వారు డ్రగ్స్ తీసుకున్నారు అని తెలిస్తే ముందుగా చెప్పినట్టు శిక్షలు వేస్తారు. లేదంటే వారి వారి కుటుంబ సభ్యులకు ఇంటిమేట్ చేసి పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. సో ప్రజెంట్ వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజే 50 లక్షలు అని అంటున్నారు. అది ముమ్మాటికి అబద్ధం. యాక్చువల్గా అక్కడ జరిగిన పార్టీకి పర్ డేకి 50 లక్షలు ఖర్చు అయి ఉంటాయని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని ఎంట్రీ ఫీజే 50 లక్షలు అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. IANS న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు పర్ పర్సన్కి 2 lakhs చార్జ్ చేశారంట. ఇండియా టుడే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బెంగళూరు రేవ్ పార్టీలో 103 మంది యొక్క బ్లడ్ శాంపుల్స్ టెస్ట్కి ఇస్తే అందులో తెలుగు యాక్ట్రెస్ హేమతో పాటు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
కాన్కార్డ్ ఓనర్ గోపాల్ రెడ్డి గారి గెస్ట్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో మిడ్నైట్ 2 గంటల తర్వాత ఈ రేవ్ పార్టీ జరుగుతుంది అంటూ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఇలానే గతంలో ఎల్విష్ యాదవ్ అనే యూట్యూబర్ నోయిడాలో జరిగిన రేవ్ పార్టీలో స్నేక్ వెనమ్ని వాడినందుకు అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ మత్తు సరిపోక కొంతమంది ఈ స్నేక్ వెనమ్ని వాడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసింది అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.